నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బ్రిటన్లో హెడ్లైన్ చూద్దాం. డ్రగ్స్ కట్టడికి ప్రజా ఉద్యమం రావాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీహార్ సీఎం అభ్యర్థిని నేనే, రాహుల్ సమక్షంలోనే తేజస్వి వ్యాఖ్యలు. ఉత్తరాది రాష్ట్రాల్లో జల విలయం, కుండపోతగా కురుస్తున్న వర్షాలు. బిట్ కాయిన్ దోపిడీ కేసు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్కు జీవిత ఖైదు. కబడ్డీలో డీటెయిల్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజా ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే ఈ సమస్య నుంచి బయటపడలేమని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా విభాగం విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఓయూ దూర విద్యా కేంద్రం ఆడిటోరియంలో భారత్లో డ్రగ్స్ పై పోరాటం, న్యాయ విధాన దృష్టికోణం అనే అంశంపై శనివారం నిర్వహించిన సెమినార్లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా ఉన్న మనం మాదక ద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యువతకు చట్టాలపై అవగాహన ఉన్నా మత్తు పదార్థాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో ఏదైనా సాధించే దశకు చేరుకున్నామని, అయితే మాదక ద్రవ్యాలకు బానిసలైతే ఏ సాంకేతికత, అభివృద్ధి మనల్ని కాపాడలేవని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మాదక ద్రవ్యాల కట్టడికి పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ సూచించారు. మాదక ద్రవ్యాలు, మద్యపానం, అవినీతి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, వీటన్నింటి కట్టడిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. బీహార్లో మహాగఠ్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నారు. శనివారం ఆరా జిల్లాలో ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆరా ర్యాలీతో తేజస్వి మాట్లాడుతూ తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలనే సీఎం నితీష్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనక వస్తోంది, కాపీ కొట్టే సీఎం కావాలా, ఒరిజినల్ సీఎం కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. మహాగఠ్ బంధన్ తరపున అసలైన సీఎం అభ్యర్థి తానేనంటూ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో తేజస్వి కాంగ్రెస్ జాతీయ పార్టీయే అయినప్పటికీ బీహార్లో ఆర్జేడీ పెద్ద అని, తమదే పైచేయి అన్న అర్థంలో మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రధాన నదులు, వాటి ఉపనదుల ప్రమాదకర స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాలు, వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జల విలయానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2018 నాటి బిట్ కాయిన్ దోపిడీ, బిల్డర్ కిడ్నాప్ కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిని కొఠాడియన్, మాజీ ఐపీఎస్ అధికారి జగదీష్ పటేల్ సహా 14 మందికి జీవిత ఖైదు విధించింది. శైలేష్ భట్ అనే బిల్డర్ను అపహరించిన ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో పలువురు గుజరాత్ పోలీస్ అధికారులు సైతం ఉండటం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. శైలేష్ భట్, ఇతడి సన్నిహితులు కలిసి సూరత్కు చెందిన ధావల్ మవానీ అనే వ్యక్తి నుంచి 150 కోట్ల విలువైన బిట్ కాయిన్లను దొంగతనం చేసినట్లు నళిన్ కొఠాడియా, అతడి బ్యాచ్కు సమాచారం అందింది. దీంతో వారు భట్ను దోచుకునేందుకు పథకం వేశారు. ఈ కుట్రలో వారు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం కలుపుకున్నారు. ఇందుకు పథకం రచించిన సిబిఐ ఇన్స్పెక్టర్ సునీల్ నాయర్ 5 కోట్లు ముట్టాయి. ఇతర పోలీసులతో కలిసి భట్ దగ్గరున్న అప్పట్లో 12 కోట్ల విలువన్న బిట్ కాయిన్లను దౌర్జన్యంగా లాక్కున్నారు. వీరు భట్ నుంచి 200 బిట్ కాయిన్లను బలవంతంగా లాక్కోవడంతో పాటు 32 కోట్లు డిమాండ్ చేశారు. అనంతరం భట్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐడి క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. నిందితులుగా తేలడంతో ఆమ్రేహ్ ఎస్పీ జగదీష్ పటేల్తో పాటు అనంత్ పటేల్ ఇతర పోలీసు అధికారులను అరెస్టు చేసింది. సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా విచారణలో 15 మంది నిందితులకు గాను ఏసీబీ స్పెషల్ కోర్టు 14 మందిని దోషులుగా తేల్చింది. జతిన్ పటేల్ పై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రాకార సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీపై అధిష్ఠింపచేసి ఆలయం మాడవీధుల్లో ఊరేగించారు. శనివారం కావడంతో మండపాల్లోనూ అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎవరికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్లో జరుగుతున్నాయి. PDSU సంస్థాగత చిహ్నమైన బిగిపిడికి జెండాను రాష్ట్ర అధ్యక్షుడు SV శ్రీకాంత్ ఎగరవేశారు. అనంతరం అమరవీరుల సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ప్రవేశపెట్టారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత ప్రారంభ ఉపన్యాసం చేయగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ K లక్ష్మీనారాయణ నూతన జాతీయ విద్యా విధానం క్లాస్ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు విద్యను వ్యాపార సరుకుగా మార్చారని, భారతదేశంలోని కుటుంబాలు వారి సంపాదనలో 80% విద్యపైన ఖర్చు పెడుతున్నారని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో విద్యలో హిందూ మత జోక్యం పెరిగిందని, సామాజిక లౌకిక విలువలు లోపించాయని అన్నారు. విద్య సామాజిక మార్పుకు ఇరుసుగా పనిచేస్తోందని, అలాంటి విద్య యొక్క లక్ష్యాన్ని పాలకులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. విద్యా వైజ్ఞానిక తరగతులలో చాలా టాపిక్స్ ఇవాళ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏమంటే, జాతీయ విద్యా విధానం అనేది 2020లో వచ్చింది. అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే జాతికి వ్యతిరేకమైన విధానం. ఎందుకంటే అందులో అందరికీ చదువు ఉండకూడదని, తర్వాత విద్యా వ్యవస్థ అనేది ఒక కేంద్రీకృతంగా నిర్వహించబడాలని, అంతేకాకుండా ఇక్కడ మత ఆధారంగా విద్య ఉండాలని అందులో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వెంటనే తిరస్కరించవలసిందిగా నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎలాగైతే కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వంసం చేసిందో, అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, దానికి ప్రధానంగా విద్యకు బడ్జెట్లు కనీసం. మంచిర్యాలలో PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర క్లాసుల సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం, విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశంలో ఒక కొత్త ముసాయిదాను తీసుకొచ్చి UGC ఆధ్వర్యంలో మొత్తం దేశంలో పాఠ్యాంశాలను మార్చే వైపుగా, మొత్తం పాఠ్యాంశాలను కాషాయీకరించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దేశమంతా ఒకే విద్యా విధానం పేరుతోని పాఠశాల విద్య నుంచి ఒక యూనివర్సిటీ విద్య వరకు కూడా రూపమైన విద్య పేరుతోని విద్యను, చరిత్రను తప్పుతో పట్టించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేమందరం ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల తరఫున మొత్తం విద్యారంగాన్ని కాషాయీకరించే ఆలోచనలు మానుకోవాలి, ఒకే రకమైన విద్యా విధానం తీసే ఆలోచనలు మానుకోవాలి.
ఈ దేశంలో రైతులకు గిట్టుబాటు ధర అందించే వైపుగా, కార్మికులకు సరైన వేతనాలు అందించే వైపుగా, విద్యార్థులందరూ కూడా ఏకమయ్యే విధంగా, ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా సమానమైన విద్య అందే విధంగా ప్రైవేట్, ప్రభుత్వ, విదేశీ విశ్వవిద్యాలయాలు కాకుండా మొత్తం ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలు ఉండే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య విద్యార్థులకు అందించే వైపుగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకు BDS విద్యార్థులుగా ఇక్కడున్న విద్యార్థులందరూ తమ విద్యా విధానాన్ని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరపత్రంను ప్రదర్శించి సమాచార హక్కు చట్టంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ అయోధ్య రెడ్డి సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటి సమావేశ మందిరంలో నిర్వహించిన PIO అపిలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ RTI దరఖాస్తులను ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయం పరిమితి లోపల సమాధానం అందించాలని ఆదేశించారు. గడిచిన 2.5 సంవత్సరాలలో అసలు కమిషన్ లేదని, 18,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటనలు చేపట్టామని, జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న RTI అపీల్ కేసులను కలెక్టరేట్లో కమిషన్కు ప్రత్యేకంగా పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని PIO అధికారులు యాక్ట్ నిబంధనల ప్రకారం సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ఈ సమావేశంలో ఆల్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా RTI అంటే మన డెమోక్రటిక్ స్ట్రక్చర్లో మన ఏదైతే కాన్స్టిట్యూషన్ సిస్టమ్ ఉంది దాంట్లో చాలా కీలక చట్టంగా మనము దాన్ని అర్థం చేసుకోవాలి. మేము తెలిసి అనుకుంటారు దేశాల భూపాల్ గారు, ముహసినా పర్వీన్ గారు, నేను అయోధ్య రెడ్డి, బోరెడ్డి అయోధ్య రెడ్డి, PV శ్రీనివాసరావు గారు, ఆల్మోస్ట్ మేమైతే కొంత మీకు అక్కడ రకాలు తెలిసి ఉంటాం కదా. అందరికి నమస్కారం. కమిషన్ మే 14 నుంచి బాధ్యతలు తీసుకున్నది. మే 14 నాడు బాధ్యతలు తీసుకునేటప్పటికీ కేసులు దాదాపుగా 18,000 ఉన్నాయి. 17,800 చిల్లర దగ్గర దాదాపుగా 18,000 సెకండ్ అప్పీల్స్ కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2.5 ఏళ్ల పాటు కమిషన్కి సభ్యులు లేకపోవడం వల్ల దాదాపు 2.5 ఏళ్ల పెండెన్సీ పిటిషన్ల రూపంలో పెండింగ్ ఉంది. తీసుకున్నాక ఒక నెల రోజుల పాటు ఓరియంటేషన్, నోటీసులు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నెల పట్టింది. ఆ తర్వాత రెగ్యులర్గా పెండింగ్ అప్పీల్స్ పరిష్కారం జరుగుతున్నది. స్పీడ్గా సాధ్యమైనంత వరకు సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతోనైతే తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేర్చడానికి అనుగుణంగా ప్రతి సమాచారాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం పౌరులకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కొల్లాపురమ్మ గుడి వద్ద వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఇరు వర్గాల తోపులాట చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. వినాయక నిమజ్జనం ఊరేగింపును సజావుగా జరిగేలా పోలీసులు మరింత పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో ఎక్కడికక్కడ వినాయక నిమజ్జనం ఊరేగింపు డైవర్ట్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు పచ్చజెండా ఊపి చెత్త లారీలను జిందాల్ విద్యుత్ ప్లాంట్కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాదులు మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు నూజివీడు నుండి ప్రతిరోజు జిందాల్ విద్యుత్ ప్లాంట్కు 18 టన్నులు పొడి చెత్తను పంపించడం జరుగుతోందని అన్నారు. ఈరోజు నూజివీడు మున్సిపాలిటీ నుండి నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు నూజివీడు మున్సిపాలిటీలో ఈ డంపింగ్ అవుతున్నటువంటి చెత్త మొత్తం కూడా సుమారుగా ఒక 25 టన్నుల వరకు పర్ డే వస్తుందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు తెలియజేశారు. ఇందులో పొడి చెత్తగా 10-15 టన్నులు రావచ్చు, మిగిలిన తడి చెత్త అవుతుంది. ఈ తడి చెత్త మొత్తం ఈ డంపింగ్ యార్డ్లోనే ఉంచి మరి ఏదైతే పొడి చెత్త ఉందో దీన్ని
మరి ఇక్కడ మీ వెనక చూస్తున్నటువంటి లారీల ద్వారా ఇక్కడ నుంచి గుంటూరులో ఉన్నటువంటి జిందాల్ కంపెనీకి తరలిస్తే అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ గా దీనికి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాంతో టైఅప్ అయి ఉండటం వల్ల ఇక్కడ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ కూడా దీనిలో భాగమై ఉంది. అక్కడ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించే దిశలో భాగంగా రాజధాని అవసరాలకు, అదేవిధంగా రాష్ట్ర అవసరాలకు కావలసిన విద్యుత్తోనే ముడిపడి ఉన్న కారణం చేత, అదీ కాకుండా గతంలో కూడా 2014-2019 మధ్యకాలంలో చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు అని ఒక నినాదంతో ఆ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గుంటూరులో జిందాల్ పవర్ కంపెనీకి వివిధ మున్సిపాలిటీల నుంచి వ్యర్థాలుగా ఉన్న చెత్తను పంపించి సంబంధిత వ్యర్థాల ద్వారా పవర్ను తయారు చేసి అక్కడ రాజధాని అవసరాలకు, అదేవిధంగా రాష్ట్ర అవసరాలకు ఉపయోగించడానికి మంత్రివర్యులైన కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు వారి పేషి నుంచి వచ్చిన టీము 6 బృందాలు కూడాను గత 3 రోజుల నుంచి నూజివీడు పురపాలక సంఘం నందు ప్రతి వార్డు నందు పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ వేరు చేసే భాగంలో నూజివీడు పురపాలక సంఘం నందు 28 టన్నులు చెత్త ఉత్పత్తి అవుతుంది. దానిలో 18 టన్నులేమో పొడి చెత్త, తడి చెత్త మార్చడం జరుగుతుంది. తడి చెత్తనేమో కంపోస్ట్ యార్డ్ మందే ఎరువు తయారు చేస్తున్నాము. పొడి చెత్తనేమో గుంటూరుకి వెళ్లే మార్గంలో జిందాల్ కంపెనీ వారి ద్వారా వారికి పంపించి ప్రతిరోజు అక్కడ కరెంటు ఉత్పత్తి చేయమని ఆదేశించున్నారు మా సిడిఎంఏ గారు. ఆ భాగంలో ఆ ప్రక్రియలు అనుసరించి నూజివీడు పురపాలక సంఘం నందు ఈరోజు మొట్టమొదటిసారిగా డంపింగ్ యార్డ్ నుంచి కాంపాక్టర్ ఒక లారీ పంపించడం జరుగుతుంది. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం టీడీ గురిషింగ పూర్ణిమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజాబాబు గౌడ్, మహదేవ్పూర్ సిఐ వెంకటేశ్వర్లు, ఇక పిఏసిఎస్ చైర్మన్ సల్లా తిరుపతి రెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్, ఎంఈఓ ప్రకాష్ బాబు రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిని వెలిగించే బస్టాండ్ ఆవరణం నుండి కాలేజీ గ్రౌండ్ మీదుగా పాత అంగడి బజార్ మీదుగా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాల గ్రౌండ్ వరకు రన్ నిర్వహించారు. ఇప్పుడు ఈ సమాజంలో ప్రజెంట్ నేటి యువతే రేపటి భవిష్యత్తు దేశానికి. కాబట్టి మన యువతని మేల్కొల్పడం కోసం మనము ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకి, సమాజానికి దీని ప్రత్యేకతను తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ నేషనల్ స్పోర్ట్స్ డే రన్ని కండక్ట్ చేయడం జరిగింది మన స్కూల్ తరఫున. అదేవిధంగా ఈ రోజులలో మనము చాలా మంది గేమ్స్ 24 గంటలలో కనీసం ఒక 10 గంటలు మనం ఫోన్ పట్టుకొని వెళ్తలేము. ఆ ఫోన్ని దూరం పెట్టి, చెడు వ్యసనాలని దూరం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 60 నిమిషాలు ప్రతిరోజు గ్రౌండ్కు కేటాయిస్తే, ఫిజికల్ యాక్టివిటీ కేటాయిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. ఫోన్లలో మనకేం కాదు. విద్యార్థులారా ఆలోచించి మీరు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లను దూరం పెట్టి ప్రతిరోజు గ్రౌండ్కు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా ఒక 60 నిమిషాలు గ్రౌండ్కి కేటాయించి మీ భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మాదేపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ అనిల్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుచున్నాను. గౌరవ సభాధ్యక్షుడు గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంఈఓ గారికి, మరియు వేదిక పైన ఉన్న సిఐ గారికి, మరియు ఇతర పత్రికా విలేకరులకు, మరియు సోదర ఉపాధ్యాయులకు, మరియు ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ స్పోర్ట్స్ డే సందర్భంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ కట్టడికి ప్రజా ఉద్యమం రావాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
బీహార్ సీఎం అభ్యర్థిని నేనే, రాహుల్ సమక్షంలోనే తేజస్వి వ్యాఖ్యలు. ఉత్తరాది రాష్ట్రాల్లో జల విలయం, కుండపోతగా కురుస్తున్న వర్షాలు. బిట్కాయిన్ దోపిడీ కేసు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్కు జీవిత ఖైదు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.